ఈ వీడియోలో నాట్ ఓన్లీ ప్రోమో అనాలిసిస్, లైవ్లో ఏం జరిగింది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. లైవ్ ప్లస్ ప్రోమో అనమాట. లైవ్ అంటే మార్నింగ్ నుంచి జరిగిన సోది సుత్తి అది కాదు. ఫైర్ స్టార్మ్ అలర్ట్ ఏదైతే వచ్చిందో బిగ్ బాస్ సైడ్ నుంచి, ఆ ఫైర్ స్టార్మ్ అలర్ట్ తర్వాత నుంచి ఏం జరిగింది, వీళ్ళు ఎలాగ జంటలు కట్టారు, అందులో తెలివితేటలు ఎవరివి, అతి తెలివితేటలు ఎవరివి, దానికోసం దాంతోపాటు ప్రోమోలో ఏదైతే ఈ స్ట్రాటజీ వర్సెస్ ఫౌల్ గేమ్ ఉందో దానికోసం మాట్లాడదాం. బిగ్ బాస్ గారు ఎవరైనా టార్గెట్ చేస్తున్నారో ఏంటి అవన్నీ మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియో కొద్దిగా సీరియస్గానే ఉంటుంది. దాంతోపాటు మీరు వీడియో లైక్ చేయండి. నేను కొన్ని ఒపీనియన్స్ చెప్తాను, మీ ఒపీనియన్స్ కూడా వాటి మీద కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా చూస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొన్ని కొత్తగా చూస్తున్నా సరే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఫస్ట్ బిగ్ బాస్ గారు వద్దు, మనం లైవ్కి వెళ్ళిపోదాం. లైవ్ నుంచి మళ్ళీ ప్రోమోకి వద్దాం. మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, బిగ్ బాస్ గారు సంజన గారు, ఫ్లోరా గారు టార్గెట్ చేశారా, ఫౌల్ వర్సెస్ స్ట్రాటజీ, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఆ ఫైర్ స్టార్మ్ అలర్ట్ వచ్చినట్టు బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎందుకంటే ఫస్ట్ పెట్టిన అతి తెలివి ఏదైతే ఉందో వీళ్ళిద్దరిది, దాని గురించి ముందు అడ్రస్ చేయాలి. సో ఈయన ఏం చెప్పారంటే, రణరంగం మీ అంచనాలకు కూడా ఊహించిన విధంగా ఉంటుంది ఈ సీజన్ అన్నట్టు స్టార్ట్ చేశాడు ఆయన. కెప్టెన్ రాము తప్పితే, ఇమాన్యుల్ తప్పితే మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, డేంజర్ రూమ్లో ఉండాలి. సో ఇప్పుడు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ అని కాకుండా యాక్చువల్గా మనం మార్నింగ్ ఏదైతే చెప్పుకున్నాం అదే ఎలిమినేషన్కి సంబంధించిందే ఈ టాస్క్ అంతా కూడా. సో టెనెంట్స్ రూమ్ ఏం చేశారంటే డేంజర్ జోన్గా పెట్టారు, డేంజర్ రూమ్ అని చెప్పి. సో నామినేటెడ్ అందరూ వెళ్ళి ఆ డేంజర్ రూమ్లో ఉండాలి. ఒక రాము ప్లస్ ఇమాన్యుల్ మాత్రమే ఈ మెయిన్ హౌస్లో ఉంటారు. అండ్ మీకు ఉన్న రేషన్తోనే అందరూ తినాలి, అది కామన్. ఇంకా సో వచ్చే ఫైర్ స్టార్మ్ డేంజర్లో ఉన్న వాళ్ళని కుదిపేస్తుంది. సో ఒక ఫైర్ స్టార్మ్ రాబోతుంది డేంజర్ జోన్ లాంటి, హౌస్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కుదిపేస్తుంది. ఆ ఫైర్ స్టార్మ్ ఏంటో తెలుసా? ఓజీ మూవీ కాదు, ఆ ఫైర్ స్టార్మ్ వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్గా అడుగు పెట్టబోతున్న వాళ్ళు మీ స్థానాన్ని చేయి జిక్కించుకోవడానికి వస్తున్నారు. అంటే ఇప్పుడు 6 వస్తే 6 తీసేస్తారా భయ్య అంటే, ఈ చెప్పిన మాటలు మాత్రం ఆ రేంజ్లోనే ఉన్నాయి, కానీ ఆ రేంజ్లో ఉండదు. కానీ గట్టిగా ప్లాన్ చేశారనిపించింది ఈ మాటలు బట్టి. ఎప్పుడు వీళ్ళు మాటలు మాత్రం హైలోనే ఉంటాయి, కానీ తర్వాత చేతలు మాత్రం ఏం ఉండవు. తనుజ గారు అలాగే చెప్తారు, ఒకళ్ళు ఎలిమినేట్ చేస్తారు, ఏముంది అన్నట్టు మాట్లాడతారు పాయింట్ ఆఫ్ టైంలో. కానీ వీళ్ళ మాటలు మాత్రం అలా లేవు, కొంచెం గట్టిగానే ఉన్నాయి. ఈసారి కూడా ఏదో చేయబోతున్నారని అనిపిస్తుంది, ఒక ఇంటి వస్తుంది. తుఫాన్ నుండి తలదాచుకోవడానికి మీకు ఒక నీడ అవసరం, అది మరేదో కాదు, బిగ్ బాస్ ఇల్లే. సో మీకు ఈ ఫైర్ స్టార్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీకు బిగ్ బాస్ ఇల్లు కావాలి. ఈ వారం ముగిసేలోపు ఎవరైతే డేంజర్ జోన్లో ఉంటారో వారు ఎవిక్షన్ ప్రక్రియ తీసుకువచ్చే ఎప్పుడు చూడని తీవ్రమైన ఫైర్ స్టార్మ్. ఈ మాటలు నేను ఎందుకు చదువుతున్నాను అర్థం చేసుకోండి. ఇంత మట్టుకు ఎప్పుడు చూడని ఎవిక్షన్ ప్రక్రియను మీరు చూడబోతున్నారు అని. అసలు మామూలుగా ఉండదు, ఓజీ కన్నా పీజీ లెవెల్లో ఉంటుంది అన్నట్టు. పీజీ ఏంట్రా అప్పుడప్పుడు సమ్టైమ్స్ ఇగ్నోర్ చేయండి. మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఇదే అని చెప్పి. సో అందరినీ తీసేస్తారంటే తీరు, కానీ లేదో చేస్తున్నారు. ఏం చేస్తారన్నది ట్విస్ట్. అయితే వాళ్ళు మీ స్థానాన్ని చేజిక్కోవడానికి వస్తున్నారా అంటే, 6 వస్తే 6 రీప్లేస్ చేస్తారని కాదు కదా. బట్ ఏదో జరిగింది. కానీ ప్రజెంట్ ఏదైతే టాస్క్ ఉందో అది మాత్రం గట్టిగా సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా ఆడాలి, లేదంటే మాత్రం డేంజర్ జోన్లో రఫాడిస్తారు. అది మాత్రం అర్థమైంది. దాని తర్వాత కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ ప్రకారం నేను పాయింట్స్ ఇస్తాను, ఆ ఛాలెంజ్ కొన్ని పాయింట్లు ఉంటే ఆ పాయింట్స్ వస్తాయి అని చెప్పారు. లీడర్ బోర్డులో ఎంత పైన ఉంటే ఇంట్లో కొనసాగడానికి అంత మెరుగైన అవకాశాలు ఉంటాయి, సరేనా? మీ భవిష్యత్తు మీ పార్ట్నర్గా మీరు ఎంచుకునే వారిపై ఆధారపడి ఉంటుంది, ఓకేనా? ఈ విషయంలో మీరు స్వార్థంగా ఉంటేనే మీరు సేఫ్గా ఉంటారు. లీడర్ బోర్డు, పార్ట్నర్స్, పాయింట్స్, ఛాలెంజెస్, ఇన్ని పదాలు విన్నప్పుడు బిగ్ బాస్ తెలియని లేదని కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ బిగ్ బాస్ బాగా తెలియని ఒక క్లారిటీ వచ్చేయాలి కదా. వచ్చేయాలి టికెట్ ఫినాలి ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు మనకు క్లారిటీ రావాలి కదా. అందరూ డేంజర్ జోన్లో ఉన్నందున ఓనర్స్ మొత్తం లోపల ఉంటారు, అది ఇంక అందరూ కలిసి టెనెంట్ హౌస్లోనే ఉంటారని చెప్తారనమాట, రాము ఇమాన్యుల్ తప్ప. సో జంటలు మీరు ఎంచుకోండి అని చెప్పి, స్వార్థంగా ఉండండి అని చెప్పాడు, సరేనా? పాయింట్స్ ఉంటాయని చెప్పాడు, లీడర్ బోర్డు ఉంటుందని చెప్పాడు. అంటే ఏంటి? టాస్కులు ఉంటాయని చెప్పాడు. జంటలు మీరే ఎంచుకోండి, స్వార్థంగా ఎంచుకోండి అన్నాడు. సో గట్టిగా మంచిగా పేరప్ అవ్వండి అని ఆయన ఏం పెట్టలేదు. నాకు అదే అర్థం కాలేదు, బిగ్ బాస్ పెట్టినప్పుడు ఈ జంటలు ఎలా ఫామ్ అయ్యారు అని. అంటే కళ్యాణ్ శ్రీజ విడిపోయి కళ్యాణ్ తనుజాతో జత కట్టాడంటే పోనీ అదేనా ఓకే, శ్రీజ సుమన్ శెట్టి గారు అన్నతో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జత కట్టారంటే గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎలా పాసిబుల్ అయింది ఇవన్నీ నాకు అర్థం కాల. సో వీళ్ళు చాలా అంటే చాలా రాంగ్గా ఇక్కడ గేమ్ని అతిగా డీకోడ్ చేశారు. రాంగ్ అన్నగానే అతిగా డీకోడ్ చేశారు అనిపించింది. ఎవరు? కళ్యాణ్ శ్రీజ. వాళ్ళ సైడ్ని సపోర్టివ్గా మీరు పెట్టచ్చు. నాకు అనిపిస్తుంది, అరే బయట ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ఎనాలిసిస్ చేయడం అని, కానీ అక్కడ ఉన్న చాలామందికి అది అనిపించలేదు కదా. వాళ్ళిద్దరికీ అనిపించింది, ఎందుకంటే ఓవర్ ఎనాలిసిస్లు ఫస్ట్ నుంచి కామనర్స్ చేస్తాను తప్పులయ్యారు. ఓవర్ ఎనాలిసిస్లు ప్రతిదాన్ని ఓవర్గా అనలైజ్ చేస్తారు. చిన్న పాయింట్ మాట్లాడగానే టీం మీటింగ్ పెట్టి అంతా ఓవరే. మంచి అవకాశాన్ని వాళ్ళిద్దరూ కలిసి ఆడితే వచ్చే ఊపు ఏదైతే ఉండేదో బయట నెక్స్ట్ లెవెల్ ఉండేది, అది పోగొట్టేశారనిపించింది నాకు. సో ఏమైందంటే
సంజన గారు దివ్యకి చెప్తారనమాట. ఏమని చెప్తారంటే కళ్యాణ్ శ్రీజాతో వెళ్తాడు, తనుజ భరణితో వెళ్తారంటే లేదు నేను ఒకసారి అడుగుతాను అని చెప్పి దివ్య అంటూ ఉంటుంది. సో మొన్న ఫ్లోర్ ఇంకో సైడ్ మాట్లాడుకుంటారు, మనల్ని ఎవరైనా అడిగితే వాళ్ళు వెళ్దామండి, లేదంటే మన ఇద్దరం జతకడదామండి అని చెప్పి. ఈ లోపల సో దివ్య ఏమంటుందంటే నేను ఆలోచించుకొని చెప్తాను సంజన గారు అంటది అని. అలా 4 అడుగులు వేసి వెళ్ళి భరణి గారితో మీరు నాతో టీమప్ అవుతారా అంటారు. ఆయన ఊ కొడతాడు. ఆయన ఎవరు చెప్పండి? శిబి చక్రవర్తి ఆయన. ఎవరైనా అడిగితే అసలు వదలకుండా ఉంటారా? సింపుల్, అసలు నువ్వు కోరుకొని నేను ఇస్తాను అన్నట్టు ఉంటాడు ఆయన. అయిపోయింది, సింపుల్గా కొట్టాడు. ఆయన ఒక నిమిషం ఆలోచించుకొని అమ్మ, ఆయనలో ఉన్న ప్రాబ్లం నన్ను ఆలోచించుకొని అమ్మ నేను కాసేపు చూస్తాను, నీకు చెప్తాను, ఒక్క నిమిషం ఉండు, జస్ట్ కొంచెం చూద్దాము అని చూసుకోవాలిగా. నేను తనుజ గారితో జతకట్టమని చెప్పట్లా, ఆయన స్వార్థం ఆయన చూసుకోవాలిగా. టఫ్గా ఉండే వాళ్ళతో ఆడదాం, గేమ్ గట్టిగా ఆడదాం, బలంగా ఆడదాం అని ఉండాలిగా. లేదు అమ్మయ్య దివ్య వచ్చింది, దివ్యకు ఛాన్స్ ఇచ్చేసాం, సపోర్ట్ ఇచ్చేసాం, అమ్మయ్య అయిపోయింది, మమ అనిపిద్దాం. ఎందుకు గేమ్ ఆడరా? దివ్య వీక్ అని కాదు, ఇంకా నిన్న కళ్యాణ్ ఆడాలనుకున్నారు కదా బలంగా. సో కళ్యాణ్ పవన్ ఎవరినో ఒకరు చూద్దాము అని చెప్పి ఉంటే సరిపోయేది కదా. లేదు ఊకొట్టారు, ఓకేనా పక్కానా అంటది, పక్కా అంటారు, మళ్ళీ మార్చరుగా అంటది. దివ్య తెలివైంది. సో వెళ్ళి సంజన చెప్పేస్తుంది అనమాట. వెళ్ళి సంజన గారు నేను భరణి గారు అని చెప్పేస్తుంది. ఓకే అని చెప్పి ఈ పేరు ఇలా ఫామ్ అయిపోయింది. సింపుల్, ఏం లేదు. కనీసం భరణి అన్న నేను తనుజాని అడుగుతానని కూడా ఏమల్లా, అది నాకు నచ్చింది. తనుజాని అడుగుతాను, ఇమ్మాయిల్ని అడుగుతానని ఏం అనలేదనమాట. నాన్ని ఓకే అన్నారు, అయిపోయింది. ఈ పాయింట్లో మళ్ళీ పాజిటివే. సంజన తనుజ గారిని అడుగుతారనమాట. అరే ఏం చేయాలి అంటే ఆలోచిస్తున్నానండి అంటది. తనుజ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని ఆయనకి ఆవిడ అడగంగానే ఊకుట్టేది ఎవరు? నాన్నే కదా. వెళ్ళి టక్కన అడగాలి కదా. ఫస్ట్ పేరు అనగానే వెళ్ళి నాన్న అని అంటే ఆయన ఇచ్చేస్తాడు కదా. ఉంటే ఆవిడకి మంచిది కదా, గేమ్ బలంగా ఆడగలరు కదా. లేదు, భరణి గారు సుమ్మన వస్తే మన ఇద్దరు ఏంటి ఆడదాం అన్నాడు. నాకు మర్చిపోయింది, ఏంటి మన ఇద్దరు ఆడదాం అన్నాడు, ఆల్రెడీ జత కట్టేశాడు కదా అంటే లేదు అని ఏదో అనుకుంటున్నారు. దాని తర్వాత తనుజ కళ్యాణ్ శ్రీజ దగ్గరికి వెళ్తుంది. ఏం జరుగుతుంది, మీ ఇద్దరైనా పేరు పోతున్నారు అది అని చెప్పి. దాని తర్వాత ఇమ్ము హితబోత్ చేస్తాడు రీతికి, ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ వదలకు, డిమాండ్ వదలకు, ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే వాడు మనకి ఎందుకు అనేది చెప్తాడు అనమాట. సో చాలా డేంజర్ ఉంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా ఉండదండి, డీ కూడా చేస్తాడు అబ్బా ఇమ్మాన్యుల్ గేమ్ బెట్టిగా డీ కూడా చేస్తాడు. చాలా డేంజర్ ఉండిపోతుంది నాకు తెలుస్తుంది. అస్సలు వదలద్దు వాడిని. సో దివ్య కళ్యాణ్ అంటాడు కానీ ఒప్పుకోకు, భరణి అంటాడు కానీ అసలు ఒప్పుకోకు, తగ్గమాక ఆ విషయంలో మాత్రం. అంటే రీతు నేను తనుజాని భరణిని భరణి అన్నని అవమన్నాను అంటే సరే, వాళ్ళది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఆయన దివ్యకి ఇచ్చేసాడంటే అవునా అని చెప్పి ఉంటుంది. కానీ నువ్వు మాత్రం డిమాండ్ మీద ఫోకస్ చేయని చెప్తాడు. దాని తర్వాత సంజన గారు ఫ్లోరా గారు మీ ఇద్దరు అయ్యారని అడుగుతారు శ్రీజ కళ్యాణ్. లేదంటే నాకు కళ్యాణ్ గారైనా ఓకే, నాకు కళ్యాణ్ ఓకే అంటారు. ఫ్లోరా నాకు శ్రీజ ఓకే అండి. వీళ్ళందరూ పని చేసుకుంటున్నారు. నాకు నవ్వొచ్చింది అది. మేడం ఏదో ఇంకా ఆలోచించుకుంటున్నారు, వాళ్ళకి ఏదో ఉంది మైండ్లో. నెక్స్ట్ కళ్యాణ్ అని శ్రీజ మనం ఉందామా అని అనుకున్నారు అని శ్రీజ అంటది. నేను ఆలోచిస్తున్నానా నీకు కూడా అలా అనిపిస్తుందా అని అడుగుతాడు కళ్యాణ్. డౌట్ అనమాట. అంటే ఏమంటే మన ఇద్దరిలో ఒకరిని ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండేలాగా ఏమైనా ఉంటుందేమో అని. అంటే వాళ్ళకి 2 పాయింట్లు వస్తాయి. ఒకటి మన ఇద్దరులో ఒకళ్ళు వెళ్ళి మళ్ళీ ఒకళ్ళు ఉండేలాగా, మన ఇద్దరి మధ్యలో ఫిట్టింగ్, లేదంటే మనం ఉన్నాం కాబట్టి అందరూ టార్గెట్ చేసి మనల్ని ఎలిమినేట్ చేసేలాగా వీళ్ళందరూ కలిపి అన్న పాయింట్లు వస్తాయి. శ్రీజ అరే పాయింట్స్ ఉంటాయి, డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి, పేర్స్ టాస్క్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. బట్ నువ్వన్నది కూడా కరెక్టే లేదు, కరెక్ట్గా ఆలోచిస్తాను శ్రీజ. బట్ నువ్వన్నది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అవుతుంది? లీడర్ బోర్డు ఉంది, పాయింట్లు ఉన్న ఎలిమినేషన్ ఎందుకు ఉంటుంది? ఎవడో ఒకటి ఎందుకు ఎలిమినేట్ చేస్తాడు? పాయింట్స్ని బట్టి ఎలిమినేట్ అవుతారు. సింపుల్ థియరీ. ఎందుకు ప్రతిదీ అతిగా ఆలోచించుకుంటున్నారు? పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ ఇస్తానని చెప్పాడు కదా బిగ్ బాస్. సో ఎలిమినేట్ అయినా లీస్ట్ పాయింట్స్ అంటే ఎలిమినేట్ అవుతాయి. వీళ్ళు ఏంటంటే ముందు జరిగినాయి కదా టాస్క్లు, వీళ్ళు ఒకళ్ళు ఎంచుకోవటాలు అయ్యి వాటి మీదకి వెళ్ళిపోయారు. ఇంక ప్రతిసారి అలాగే ఉంటుందా? నాకు అక్కడ అరే అనిపించింది, ఎందుకు ఇంత ఆలోచించారు? చాలాసేపు ఆలోచిస్తారు వీళ్ళు. మొన్న అలానే దెబ్బపడింది అనగానే అబ్బా వీళ్ళు అలా యాంగిల్ వెళ్ళిపోయారు అనిపించింది అనమాట. శ్రీజ ఇద్దరు పేరుగా ఉంటే ఖచ్చితంగా ఒకరు డేంజర్ జోన్లోకి వెళ్ళాలి అయితే అని మాత్రం అలా డీకోడ్ చేసుకుని ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ అంటాడు తనుజ ఒకసారి కళ్యాణ్తో మాట్లాడంటే తను శ్రీజతో మాట్లాడుతుంటే లేదు నువ్వు వాళ్ళిద్దరిలో ఒకరు ఉండాలి, వెళ్ళి మాట్లాడు, అసలు వదలబాకు అని చెప్తా ఉంటాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇమాన్యుల్ తన ఫ్రెండ్స్కి మీరు చూస్తుంటే ఇమాన్యుల్కి రీతు తనుజ అంటే ఇష్టం, బాండ్ ఉంది. బయటికి ఎప్పుడు కనిపించాలో అప్పుడే కనిపిస్తుంది. నేను బాగా గమనించాను. సంజన గారితో కొద్దిగా కామెడీ ట్రాక్ కోసమో ఫన్ యాంగిల్ కోసమో ఏదో ఉంటాడు తప్పితే ఆవిడ మీద అంత ఉండదు. వెళ్ళి మాట్లాడతాడు ఆవిడతో కూడా. బట్ వీళ్ళిద్దరం చూసారా, నువ్వు డెమాన్ వదలకు, సింపుల్, నువ్వు వాళ్ళిద్దరిని మాట్లాడి ఒకళ్ళు ఉండాలి నీతోనే అని చెప్పి మామూలుగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. డెమాన్ అంటాడు భరణి గారిని ఫస్ట్ నిండి అడిగితే ఖచ్చితంగా భరణి గారిని అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. ఫస్ట్ నుంచి ఉన్నది ఈవిడ ఇచ్చేస్తారు, ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నది కదా, వెళ్ళి అడుగు అంటాడు.
సో ఇది చూడకుండా వెళ్ళాడు కంటే లేదు అన్నట్టు తనుజ అంటది అనమాట, వద్దులే అన్నట్టు. రీతి ఏమో వాళ్ళల్లో వాళ్ళకి పెట్టారు కదా, డౌట్ ఉంది, వాళ్ళల్లో వాళ్ళకి ఏమైనా పెడతారా అని చెప్పి ఇమ్మాయిల్ని అడిగింది. మనలో మనకి ఏమైనా పెడతారా, డౌట్ ఉంది, శ్రీజ కళ్యాణ్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు అని అంటే అలా ఏముండదులే అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు అంత ధైర్యంగా ఉంటారు అందరూ. దాని తర్వాత తనుజ వెళ్ళి కళ్యాణ్ అడిగిద్ది, చెప్తాం మాట్లాడుకుంటున్నాం అని అనుకుంటూ ఉంటారు. బర్నీ గారేమో కళ్యాణ్తో మాట్లాడతారు, నువ్వు శ్రీజ అనుకుంటున్నావా, సో తనుజాకి వెళ్తావా అని చెప్పి అడుగుతారు అనమాట. కళ్యాణ్ ఇంకా నేను ఏమనుకోలేదు అనుకుంటున్నానంటే, బర్నీ గారు చాలా విషయాలు నువ్వు తనుజ అన్నావు కదా, చూడండి బర్నీ గారు కూడా కన్సర్న్, చాలా విషయాలు తనుజ అన్నావు కదా, సో చూసుకో, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్, పార్ట్నర్ బాగుంటే గేమ్ కూడా బాగుంటుందని, లైఫ్ అక్కడ ఆ పార్ట్నర్ కాదు ఈ పార్ట్నర్ బాగుంటుంది, సో ఏదైనా తనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది నువ్వు ఉంటే, సో చూడు అని చెప్తారనమాట. కళ్యాణ్ ఇంకా రా మాట్లాడదాం అంటే బర్నీ గారు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అంటారు. ఇది ఓవర్ కంటెస్టెంట్గా ప్రేమతో అభిమానంతో మాట్లాడారు, పర్సనల్ రిక్వెస్ట్ అంటే ఆయన పర్సనల్గా మీకేమైనా చేయాల్సిన ఫేవర్ ఏదైనా ఉందా, నాకు అర్థం కదా. అంటే దీన్ని కూడా ఆయన అకౌంట్లో వేసేసుకుంటారు అనమాట. ఇది ఇలాంటివి ఓవర్గా ఉంటాయి, ఇలాంటివి చేయకూడదు, బట్ ఆయనకి అవి వస్తూ ఉంటాయి. దాని తర్వాత సంజన అని శ్రీజ మాట్లాడుకుంటారు. సంజన గారు శ్రీజని ఇచ్చేయడానికి చూస్తారు కనిపించడానికి. రీతితో నేను ఎట్ట ఫైట్ చేశాను అట్టగా ఫైట్ చేస్తా, ముగ్గురు అబ్బాయిలు వచ్చారు కదా, అంటే మొన్న వీకెండ్ టాస్క్లో ఇట్లా ఫైట్ చేశారు కదా, దాని గురించి చెప్తున్నారు. అప్పుడు కూడా నేను ఎవరిదంటే శ్రీజ ఫిజికల్గా కాదులేండి అన్నీ ఉంటాయి ఏది అని చెప్పి, కానీ సంజన గారి మీద వీళ్ళు జోడీ కట్టడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ ఆవిడ ఏమైనా లాస్ట్ మూమెంట్లో మన జరిగింది కదా, ఇదే ప్రాబ్లం అవుతుంది. టీంని మనం ఇచ్చేసి మనం వేరే టీంకి సపోర్ట్ చేస్తే అది నా స్ట్రాటజీ అయ్యి అంటే మిగతా వాళ్ళు ఎవరు తర్వాత టీమప్ అవ్వాలనుకుంటే వెనకడికి వేస్తారు. దాని తర్వాత కళ్యాణులు మాట్లాడుకుంటారు. నేనేమనుకుంటున్నా అంటే రీతు, పవను, శ్రీజ నువ్వు అంటే ఆయన ముగ్గురు పేర్స్ అనుకుంటాడు. ఎవరు, భరణి, నెక్స్ట్ తనూజ, వాళ్ళొక టీము, నేను, కళ్యాణ్, రీతు ఒక టీము, పవను, శ్రీజ ఒక టీము. ఎందుకంటే అప్పుడు బ్యాలెన్సింగ్గా ఉంటుంది. పవను, రీతు అంటే అన్బ్యాలెన్స్డ్గా ఉంది, అలాగే భరణి గారు దివ్య అని అన్బ్యాలెన్స్గా ఉంటుంది. సో దివ్యాన్ని తీసేసి అక్కడ తనూజని పెట్టి తనతో పాటు రీతిని పెట్టుకొని శ్రీజాకి పవన్ పెడితే అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, మనం గట్టిగా ఆడచ్చు అంటాడు. ఎట్ట కుదురుతుంది, ఎవరు బలాలు ఆలవే కదా, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ 3 టైమ్స్. బట్ దివ్యాని ఎక్స్పెక్ట్ చేయలేదు, నిన్న కూడా దివ్యాని వచ్చి మార్చేసింది గేమ్ అంతా అన్నట్టు చెప్తారన్నమాట. అంటే మధ్యలో ఆవిడ ఇచ్చేస్తారు అది అని చెప్పి, సో దివ్యాని ఎక్స్పెక్ట్ చేయలేదు, దివ్యాని భరణి గారు అనడం అక్కడ షాక్. అందుకని భరణి గారు ఆగంటే ఈ పేరు ఏదైనా అయ్యేదేమో. తనుజ అంటది నీకు శ్రీజాన్ ఉందా సింపుల్గా అని అడిగితే, కళ్యాణ్ ఇప్పుడు అది ఎవరితో టైఅప్ అయ్యింది, నేను ఒకవేళ మళ్ళీ నీకు వచ్చేస్తా అని చెప్పి ఆలోచిస్తాడు. ఇది బాగుంది వాళ్ళ ఫ్రెండ్షిప్, ఓకే. తనుజ గారు ఏమంటారంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆయన అడగాలంటే, భరణి గారిని అడగాలంటే, ఇప్పుడు ప్లాన్ చెప్తారు కదా, భరణి గారిని అడగాలంటే అది అక్కడ సెల్ఫిష్ అయిపోతుంది, బికాజ్ ఆయనకి ఉంది తను తాడాలని, సో దివ్య తనకి చాలా సపోర్ట్ చేసిందని ఉంది. ఇక్కడ నాకు తనుజ గారు నచ్చారబ్బా. వెళ్ళి ఆవిడ అడిగితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆయన వచ్చేస్తాడు, కానీ అది ఏమాత్రం కరెక్ట్ కాదు అస్సలు. అంటే అసలు అమ్మాయికి మాట ఇచ్చారు కదా, సో నేను అడగనని చెప్పింది అనమాట. నాకు వచ్చినా అలానే ఉంటుంది, కానీ నాకు వచ్చినా కూడా అలానే ఉంటుంది, కానీ దివ్యాని అడిగినప్పుడు వెంటనే ఆయన పేరు చెప్పింది. సో నేను నిన్నే అనుకున్నాను వద్దు ఇలాగా అని చెప్పి, సో సరే అందుకే నేను ఇమ్ముని నిన్ను పిలవమన్నాను, సో నువ్వు నీతో ఆడదాము అని చెప్పి, సో అలా వద్దు ఆయనతో, ఆయన అడిగితే ఇస్తారు కానీ నాకు అలా చేయాలని లేదని చెప్పింది. ఇక్కడ ఓకే. దాని తర్వాత సో దివ్య అందరి కోసం చెప్తూ ఉంటుంది, నాకు ఇది కామెడీ అని, మన బలాలు మన బలహీనతల్లో ఓకే పక్కన దాన్ని. శ్రీజ షార్ప్ ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, కాకపోతే తొత్తర ఎక్కువ అన్నట్టు చెప్పింది అనమాట. కళ్యాణ్కి ఏమో బ్రెయిన్ లేదని చెప్తుంది, శ్రీజ ఏమో బుర్ర పెట్టింది కాబట్టి కళ్యాణ్ దగ్గర వాళ్ళ పేరు బాగుంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ తనుజాకి కొంచెం తనుజ రీతి ఇద్దరు కొంచెం స్లో, రీతి కన్నా తనుజ ఫిజికల్ స్ట్రెంత్ కూడా తక్కువ అని చెప్పింది అనమాట. నెక్స్ట్ సుమన్ గారు, ఫ్లోరా గారు ఓకే ఒక టీము అయితే ఓకే అన్నట్టు అంటారు. సంజన గారు ఎక్కువ ఫౌల్స్ చేస్తారు, కావాలని చీటింగ్ చేస్తారు, ఆవిడకి గెలుపు ఇంపార్టెంట్ ఇంకేం కాదు, బట్ ఫిజికల్గా కూడా వీక్గా ఉంటారని చెప్తారు. బ్రెయిన్ పెట్టే టాస్క్ కూడా ఆవిడకి అంత ఫోకస్ లేదు, ఆడలేరు అని చెప్పారు. ఇప్పుడు ఆవిడే ఒక టాస్క్ గెలిచారు, అందుకని మనం ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు స్టేట్మెంట్లు తగ్గ పాస్ చేస్తున్నారు దివ్య గారు, ఈజీగా వదిలేస్తున్నారు మాటలు, అవి చాలా దెబ్బ కొడతాయి ఆవిడకి. ఆవిడేదో పెద్ద అనాలిసిస్ చేశాను అనుకుంటున్నారు కానీ రాంగ్ అనాలిసిస్లు అవుతున్నాయి కొన్ని, దానివల్ల ఇబ్బంది పడతారు ఆవిడ. ఫ్లోరా గారికి టాస్క్ అర్థమయ్యే లోపల ఆ టాస్క్ అయిపోతుంది అని చెప్పారు. ఇవన్నీ ఫన్నీగా లేవు, నాకైతే మాత్రం కొంచెం సీరియస్గా అనిపించింది, నాకు అనిపించింది. ఇంకా ఆవిడకి మాత్రం డైరెక్షన్ ఇస్తే మాత్రం ఆవిడ ఫాలో అయిపోతారు. సుమనన్న కూడా అంతే. సో లాస్ట్ టైం వాళ్ళు గెలిచింది రాము గెలిపితే గెలిచారు తప్పితే అని చెప్పి మిగతా వాళ్ళది ఏం లేదు అన్నట్టు తీసిపడారు. ఇప్పుడు మీరు గెలిచినా కూడా భరణి అన్న నిలిపితే గెలిచారు అని చెప్పి మమ్మల్ని తీసేస్తే మీకు ఎలా ఉంటుంది ఒకవేళ గెలిచిన తర్వాత ఏంటో. ఈ కనుక నైట్ ఎపిసోడ్ రివ్యూలు వేస్తే కనుక దీని గురించి కొంచెం గట్టిగా మాట్లాడుకోవచ్చు మనం. నెక్స్ట్ కళ్యాణ్, శ్రీజ అండ్ రీతు వాళ్ళు. శ్రీజ ఏమో కళ్యాణ్ చెప్తాడనమాట, శ్రీజకు ప్లాన్ 2:1 రేషియో అంటే ఎక్స్చేంజ్ చేసుకుందాం, పవన్ నెక్స్ట్ శ్రీజ ఆడతారు, నేను రీతు ఆడతాను. ఎందుకంటే పవన్ చాలా బలంగా ఉంటాడు కాబట్టి, అదొక 2 పర్సన్స్లా ఉంటాడు కాబట్టి తనకి శ్రీజాని ఇచ్చేస్తే, తనకి కళ్యాణ్కి రీతిని ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళు ఒప్పుకుంటారా, వాళ్ళు ఎంతకన్నా తెలివైన వాళ్ళు.
నెక్స్ట్ కళ్యాణ్ శ్రీజ మాట్లాడుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోరు. కళ్యాణ్ శ్రీజ మాట్లాడితే ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ మనల్ని తీసేస్తారు అందరు కలిసి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఒకవేళ తీసేయాల్సి వస్తాయని అసలు ఆ యాంగిల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు నాకు అర్థమే కాలేదు అసలు. అదే ఆ ఎఫెక్ట్ పడింది. అప్పుడు ఆడలేదు కదా రెడ్ టీమ్ వాళ్ళు అసలు ఒక టాస్క్ కూడా, అందుకే వెళ్ళిపోయారు వాళ్ళు స్ట్రాంగ్ అని వాళ్ళు ఎవరు ఎంచుకోలేదని చెప్పి. అలాగే మనం స్ట్రాంగ్ ఉంటామనో లేదా తీసేయాలి వస్తే మన ఇద్దరికి టార్గెట్ అవుతాం కాబట్టి మన అందరికి టార్గెట్ అవుతుంది తీసేస్తారని. శ్రీజ అంటే ఛాలెంజెస్ ఉంటాయి అంటే కళ్యాణ్ ప్రతి దానిలోనూ ఓటింగ్ అని మీదకి వస్తారేమో వచ్చేస్తుంది, అదే స్ట్రాటజీ కొడతారు అదే ఆలోచిస్తున్నాను, ఆ స్ట్రాటజీ ఆలోచిస్తున్నాను. ఇండివిజువల్ అనుకో నో ప్రాబ్లం, కానీ ఎక్కడో చోట ఉంటుంది ఎలిమినేషన్. అంటే శ్రీజ మన ఇద్దరం కలిపి ఆడాలి, ఫిజికల్ ఒకటే కాదు అన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి నాకు తెలుసు అంటాడు. శ్రీజకు ఉంటుంది, కానీ కళ్యాణ్ హెజిటేట్ చేస్తూ ఉండేవాటికి శ్రీజ ఇంక హెజిటేట్ చేసింది. ఫైనల్గా ఒక చిన్న ఈగో క్లాష్ అయ్యిందేమో అనిపిస్తుంది నాకు, అనిపించింది ఆ డిస్కషన్ మొత్తం చూస్తే. చిన్న ఈగో క్లాష్ చివరికి కళ్యాణ్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యింది, శ్రీజ తీసుకెళ్ళాలి. అంటే ఈవిడ ఎంతూజియాజం ఎక్కువ చూపుతాను కదా, మన ఇద్దరు ఆడదాం అంటే ఆవిడ తగ్గినట్టు మీకు అర్థమవుతుంది కదా. ఆవిడ ఏం తగ్గాలి, ఆవిడ గట్టిగా ఇద్దని ఆవిడ నమ్మకం ఉంది. ఈయనేంటి రెండు ఉన్నాయి, ఒకటి శ్రీజ 3 పాయింట్లు ఉన్నాయి, ఒకటి శ్రీజ ఇది మూడిట్లు లేదని రైట్ అవుతుంది. శ్రీజతో ఆడితే మనకు కొంచెం బలం తక్కువ ఉంది శ్రీజకి, దానివల్ల ఏమైనా ఫిజికల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఏమైనా ఇద్దేమో ఒకటి. 2 నిజంగానే తీసేస్తారు మనల్ని ఏమైనా టార్గెట్ చేస్తారని 2. 3 తనుజతో కలిసి ఆడాలని ఉండటం, ఎక్కువ వారం మొత్తం ట్రావెల్ చేయొచ్చు అని ఉండటం కూడా, అది కూడా ఈ మూడిట్లు ఏదో ఒకటి. నెక్స్ట్ అది ఇంక పవన్ వాళ్ళు వస్తారు, ఒప్పుకోరు అనమాట వాళ్ళు. అలా ఏం వద్దు మీ ఇద్దరు మా ఇద్దరు ఉన్నాడు అని చెప్తారనమాట. దానికి పవన్కి అర్థమైంది ఆ స్ట్రాటజీ ఏంటంటే ఎక్స్చేంజ్ అని కాదు. రీతు కనుక కళ్యాణ్ వైపు ఉంటే ఒకవేళ వాళ్ళని నిన్ను తొయ్యాల్సి వస్తే నేను తొయ్యను కదా, తీసేయను కదా, అందుకోసం వాళ్ళు అడుగుతున్నాడని చెప్పి పవన్ డెమోన్ డీకోడ్ చేస్తాడు. ఇప్పుడు ఆ థాట్ డెమోన్కి వచ్చిందంటే డెమోన్ తెలివైనడే కదా, కళ్యాణ్ అనుకోపోయినా పవన్ వాళ్ళు ఆలోచించడానికి తెలివైనడే కదా, మరి ఎట్లా అంటారు తెలివి లేదని చెప్పి డెమోన్కి. నాకు అర్థం కాదు, డెమోన్కి అన్నీ ఉన్నాయి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు బయటపడతా ఉంటాయి ఒక్కొక్కటి. శ్రీజ కళ్యాణ్తో నాకు తెలిసి ఎలిమినేషన్ ఉండదు, అందరికీ కలిపి ఛాలెంజెస్ ఉంటాయి, లాస్ట్లో ఎవరు లీస్ట్ హైయెస్ట్ అలాగే ఉంటుంది తప్పితే ఎలిమినేషన్ ఉండదు, అంటే వీళ్ళు తీసేటట్టు ఉండదు అని చెప్పింది. కరెక్ట్గా ఆలోచించింది కళ్యాణ్. వాళ్ళ గేమ్లో ముందుకు వెళ్ళడానికి మళ్ళీ మనల్ని ఆపేస్తారు కదా అని చెప్పి మళ్ళీ ఒక పాయింట్ చెప్తాడు. సో అలా హెజిటేట్ చేస్తూ ఉంటాడు. తిని పాజిటివ్ పాయింట్ చెప్పినప్పుడు అలా పాజిటివ్ పాయింట్ చెప్పినప్పుడు తిని కూడా పాజిటివ్ చెప్పుకుంటే అయిపోయేది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో తిని పాజిటివ్ అనుకునేవాడికి మళ్ళీ ఆవిడ నెగిటివ్ చెప్పింది. ఈ లోపల తనుజ అండ్ సుమన్ ఫిక్స్ అవుతారు, అన్న మన ఇద్దరం కలిసి ఆడదాము, కాదు ఎవరికి చెప్పొద్దు, నేను అందరినీ చూడాలనుకుంటున్నా, ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పొద్దు, అనౌన్స్ చేయొద్దు అని చెప్పి ఏదో మాస్టర్ ప్లాన్ లాగా ఆవిడేదో ప్లాన్ వేసుకునేది. నెక్స్ట్ ఇక్కడ తనుజాని సుమన్ అని వీళ్ళు పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నట్టు ప్లాన్ చెప్తాడు. అంటే పవను, సుమను, తిను, రీతు, తను, శ్రీజ అన్నట్టు ఏదో పాయింట్ చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఇలా ఇద్దరు ముగ్గురు కలుపుకోనుకుంటే తనుజ ఇండివిజువల్ పెట్టి అలా కూడా పెట్టచ్చు కదా, నేను శ్రీజ అనుకుంటున్నావా అంటే నేను శ్రీజ ఆడాలనుకుంటున్నావా ఏంటంటే లేదు అని చెప్పి మళ్ళీ అది సరిగ్గా కన్వే చేయకుండా వదిలేసి నెక్స్ట్ ఎవరున్నారు చూస్తాను ఏం చెప్తుంటే వీళ్ళకి బయటికి వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళ కోపం వచ్చింది తనుజకి, పెద్ద వాష్రూమ్లో పిలిచి మాట్లాడినందుకు, దాంట్లో ఏం క్లారిటీ ఉన్నందుకు సీరియస్గా వెళ్ళిపోతారు. కళ్యాణ్ అంటాడు శ్రీజతో అన్ని విధంగా ఆలోచించు, 8 సైడ్ నుంచి ఆలోచించండి, 4 సైడ్ నుంచి కాదు, 4 సైడ్ నుంచి కాదు, 8 సైడ్స్ అన్నిటి నుంచి, నైరుతి వాయువు అన్నీ 4 దిక్కుల వరకే కాదు, అన్నీ ఆలోచిస్తేనే అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ శ్రీజానికి వెళ్ళిన వాళ్ళ డిస్కషన్, నేను కూడా రాసుకున్నది వాళ్ళ ఇంట్రెస్టింగ్ రాసుకుని ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో నేను సుమనన్నతో ఆడదాము అలా అనుకుంటున్నావా, సో నీకు అలా అనిపిస్తుందా, మళ్ళీ సపోర్ట్ అంటే మనల్ని తీసేసి స్కోప్ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట. కళ్యాణ్ ఒక పాయింట్ మీదే ఈ ఒక్క పాయింట్ అని తీసేయలేను కదా, ఇంకా ఆలోచిస్తున్నాను అంటాడు అనమాట. శ్రీజ అది నీ ఇష్టం, నాకైతే ఎవరైనా ఓకే, టాస్క్ ఫిజికల్ ఒకటే ఉండదని నాకు తెలుసు, అన్నీ ఉంటాయి అంటది. కళ్యాణ్ సేవ్ సరే వచ్చిందైనా మర్చిపోకూడదు, సరే ఇంక కళ్యాణ్కి డిసైడ్ అయిపోతాడు ఏంటంటే వచ్చిందేది వచ్చింది, కష్టపడదాం, ఏదైతే ఇదే ఇద్ది, దిగుదాం రంగంలోకి, మన ఇద్దరం కలిసి ఆడదాం అని చెప్పి ఫైనల్గా కంక్లూజన్ చెప్పి దిగుతాడు. దిగి ఏదో సర్దుకోవడానికి తీస్తాడు. తీసుకున్నప్పుడు శ్రీజ కూడా ఏమంటుందంటే సరే తర్వాత ఆలోచిద్దాంలే అని చెప్పి దూకిద్ది. ఈగో క్లాష్. ఆడదాం అన్నాడుగా, సరే అనొచ్చుగా, వెళ్ళిపోవచ్చు కదా, లేదు, ఎందుకంటే అప్పుడు దాకా తిని అడుగుతున్నప్పుడు తనేదో రీజన్ చెప్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు తను అడిగినప్పుడు తినేదో రీజన్ చెప్పాలన్నట్టు అనిపించింది. సరే ఆలోచిద్దాం అలా అనగానే శ్రీజ అవే వద్దు, ఇంకా ఆలోచనలు ఏమొద్దు అనగానే శ్రీజ ఒకవేళ ఇద్దరిలో ఒకరిని అంటే అదో పాయింట్ ఉందిగా అని, అంటే మన ఇద్దరం కలిసి ఆడి మన ఇద్దరిలో ఒకరిని తీసేయాలంటే అని తెలివి, అతి తన అంత పైకి వెళ్ళిపోయింది, మామూలుగా లేదు. నాకు అది చూసినప్పుడు ఏంద్రా ఇల్లు కలిసి ఆడితే అసలు ఏమేలి బయట అలా ఉండేదని నేను అనుకుంటున్నావు, పక్కన ఎంత బాగుండేది అసలు అని చెప్పి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి. ఒకవేళ ఇద్దరు అయితే ఒకళ్ళు తీసేస్తుంది పాయింట్ అని కళ్యాణ్, మరి అది కూడా ఉంటుంది కదా అని చెప్పి ఎంత అని చెప్పుకోవడం అలాంటి పాయింట్ కూడా ఉంటుందని అంటే శ్రీజ సెల్ఫిష్గా ఆలోచించి టీమప్ అవ్వండి అంటే స్ట్రాంగెస్ట్ పెట్టుకుంటాం కదా అని మళ్ళీ బిగ్ బాస్ చెప్పిన పాయింట్లు గుర్తెచ్చుకుంటుంది. సెల్ఫిష్గా ఆడమన్నాడు, టీమప్ అయ్యి ఆడమన్నాడు, స్ట్రాంగెస్ట్ పెట్టుకుంటాం కదా, ఎందుకలా చెప్పారు ఇద్దరు నుంచి ఒకళ్ళు తీసేస్తారా లేదని చెప్పి.
నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ ఏమంటాడంటే తనుజ రెడీ అయిపోయింది, ఇద్దరిలో ఒకరు డేంజర్ జోన్లో ఉండాలి అంటే నేను ఉంటాను అని చెప్పి అని ఆ మాట తనకి చెప్పిద్దంట. తను అడుగుతాడు, మన చూపించలేదు, చూపించుంటే నేను సరిగ్గా ఉన్నాను. సో ఇద్దరిలో ఒక డేంజర్ జోన్లో ఉంటానంటే నేను ఉంటాను అని అందంట. సో నేను తనుజ ఆడితే నాకు క్లియర్, మా ఇద్దరిలో ఒకరు ఉంటాను, తనుజ ఉండిపోయింది కాబట్టి నేను సేఫ్ అయిపోతాను. మన ఇద్దరం ఆడితే అన్నట్టు ఇండైరెక్ట్గా ఒకటి వేసాడు. ఫస్ట్ పాయింట్ అదే కదా, ఇద్దరిలో బలం అవ్వాలంటే చూడు మళ్ళీ 8 యాంగిల్స్లో 8 సైడ్లు చూడని, యాంగిల్స్ కాదు సారీ 8 సైడ్స్ 8 సైడ్స్ చూడు అని చెప్పి. సపోర్టింగ్ వదిలేసే, వాళ్ళు సపోర్ట్ చేసినది అయిపోయినా మనం కష్టపడదాం. ఓకే మన ఇద్దరం ఉన్నాం, వాళ్ళు సపోర్ట్ చేయరు, కష్టపడదాం. ఫేవరెటిజం అంటే అది కూడా వదిలే, మనం చేయరు కాబట్టి అని. బట్ టీం పరంగా ఆలోచించు, మన ఇద్దరు పరంగా ఆలోచించు, మన ఇద్దరు ఒకరిని వెళ్ళిపోవాలంటే ఎలా అవుతుంది ఏంటి అని చెప్పి దాని గురించి ఆలోచించు అంటాడు. సో ఇక్కడ మళ్ళీ శ్రీజ ఆలోచనలో పడిద్ది అనమాట. సరే శ్రీజ ఏమంటే నేను సుమనతో ఆడతాను, సో నువ్వు తనుజతో ఆడు, వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తానని చెప్పి పిలుచుకురమ్మంటే వెళ్ళి పిలుచుకొస్తే సుమనని అడుగుతారన్నమాట. నేను సుమనని ఆడితే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారా అంటే తనుజ ఏంటంటే చెప్పింది ఇక్కడ డైరెక్ట్గా చెప్పకుండా, నేను ఇంత మట్టుకు అనుకోలేదు, నేను మీ ఇద్దరిని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను, ప్రామిస్గా చెప్తున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నాను, నిన్న కూడా అనుకున్నాను, నేను నిన్న అన్న ఇందాక వాక్ చేస్తాను మీతో అనలేదా, శ్రీజాగ్రత్త సపోర్ట్ చేస్తాను ఏదని చెప్పి అదంతా కాదు, మీకు అర్థమవుతుందా, మన ఇద్దరు ఉన్నాం వాళ్ళిద్దరు ఉన్నారు, తీసేయాలన్నా కలిసి ఆడాలన్నా ఏదైనా వస్తే సపోర్ట్ చేస్తానని ఫైనల్గా వాడు సపోర్ట్ చేసింది. అది ఒక కంక్లూజివ్ డిస్కషన్ అనమాట. దాని తర్వాత ఇంతే. సో వాళ్ళిద్దరు ఫిక్స్ అవుతారు, వీళ్ళిద్దరు ఫిక్స్ అవుతారు, బయటికి మాత్రం చెప్పొద్దు, లోపల దాచుకుందాం అంటారు. ఇంక సాధారణ డిస్కషన్ నేను స్కిప్ చేయడం అంటే అప్పుడు ప్రోమో వచ్చింది కాబట్టి ఇంక ప్రోమో చూస్తా ఉన్నా. సో థర్డ్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోలో మనం మాట్లాడుకున్నట్టు మనం గెస్ట్ చేసినట్టు పవన్ రీతు వాళ్ళ టీం గెలిచారు 100 పాయింట్లు, బర్నీ అన్న వాళ్ళది 80 పాయింట్లు, సెకండ్ ప్లేస్ బర్నీ అన్న దివ్య, థర్డ్ కళ్యాణ్ తనుజ గారు థర్డ్ ప్లేస్ 60 పాయింట్స్, సంజన గారు ఫ్లోరా గారు ఫోర్త్ ప్లేస్ 40 పాయింట్స్, శ్రీజ ఉన్న సుమన్ శెట్టి అన్న 20 పాయింట్స్. ఆ టాస్క్ని చూసి ఇప్పుడు జరుగుతుంది, టాస్క్ ఇంకా స్టార్ట్ అయింది, వీళ్ళకి కనిపించుంటుంది అదే ఇది పాయింట్స్ మన ఇద్దరు దెబ్బ శ్రీజ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ తప్పు మాత్రం లాస్ట్ మూమెంట్లో కళ్యాణ్ ఇచ్చేసిన తర్వాత శ్రీజ వదిలేసిన తర్వాత దాన్ని పట్టుకొని అలాడి చేయకుండా ఉండుంటే వాళ్ళిద్దరికీ ప్లస్ అయ్యేది. అంటే ఇప్పుడు ఈ టాస్క్ గెలిచేస్తారని కాదు, ఈ టాస్క్లో తనుజ ఎంత పోసిందో శ్రీజ కూడా అంతే పోసి ఉండొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను. అక్కడ ఇమాన్యుయల్ కొంచెం కామెడీ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ప్రోమో, బెలూన్స్ టాస్క్. ఇద్దరు సో ఒకళ్ళు పైనుంచి బెలూను దెయ్యాలి ముడేసి, కింద ఉన్నోళ్ళు ఒక ముళ్ళులు పెట్టుకున్న మాస్క్ పెట్టుకుని దాన్ని ఊత్తా గాల్లో ఉంచాలి. గాల్లో ఉంచినప్పుడు 5 మినిట్స్ కౌంట్ చేసి వెళ్ళి బెల్లు కొట్టాలి. సో ఎవరైతే 5 మినిట్స్కి దగ్గరలో బెల్లు కొడతారో 5 మినిట్స్కి ముందు కానీ 5 మినిట్స్ వెనక్కి కానీ పర్ఫెక్ట్ 5 మినిట్స్ కానీ ఎవరైతే 5 మినిట్స్ దగ్గరలో ఉంటారో అటు కానీ ఇటు కానీ వాళ్ళు ఈ టాస్క్లో గెలుస్తారు. సో ఇది సింపుల్ రూల్, బెలూన్ గాల్లో ఉండాలి అన్నది. దీనికి మన అక్క అప్లై చేసిన స్ట్రాటజీ మతిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. మామూలు విషయం కాదు ఇది. సో రీతు పక్కన పెట్టేస్తుంది, బెలూన్ గాల్లో ఉండాలి అని చెప్పారు, ఓదాలి అని చెప్పాడు, గాల్లో ఉండాలని చెప్పాడు, 5 కౌంట్ చేయాలని చెప్పాడు, 5 మినిట్స్ కౌంట్ చేయాలంటే పక్కన పెట్టేస్తారు. రాము ఇట్స్ నాట్ ఫేర్, పైన ఉండాలి, పైన చేయాలి మీరు, అంతేగాని పక్కకు పెట్టకూడదంటే రీతు క్లారిటీ లేకుండా ఎందుకు మాట్లాడతావు రామని. ఈ రాము వర్సెస్ రీతులో జరిగిన ఆర్గ్యుమెంట్ని నేను జడ్జి చేయను, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనకి ఇప్పుడు ప్రోమోలో అర్థం కాదు కానీ. బట్ సో రాము నేను క్లారిటీగానే ఉన్నానంటే రీతు 1000% ఐఎమ్ క్లారిటీ అబౌట్ ఇట్ అని, అంటే ఇలా ఆడచ్చు ఇందులో నాకు క్లారిటీ ఉంది అని చెప్పి రాముని అంటుంది. సో రాము లేదు బెలూన్లో గేమ్ ఉండాలి, బెలూన్ గాల్లో ఉండాలి అని చెప్పి. సో మొత్తానికి అక్కడే డిస్కషన్ జరిగి ఆవిడ తనకున్న మాటల గారిడితో వాళ్ళ నోరు ముగిచ్చేసింది నాకు తెలిసి. అక్కడ బెలూన్ సైడ్కి పెట్టింది, 5 మినిట్స్ అవగానే కొట్టింది ఆవిడ దాని ప్రకారం. దాని తర్వాత అందరూ బెలూన్స్ని కొట్టారు, అందరూ బెల్లు కొట్టారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు చెడిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వాళ్ళు పెట్టేశారు కదా మనం కూడా పెట్టేద్దాం, వాళ్ళు పోతే మనము పోతాం, ఇందులో ఏముంది సింపుల్గా అని చెప్పి అందరూ పక్కన పెట్టేసి ఉంటారు నాకు తెలిసి, వెళ్ళి కొట్టేశారు అందరూ. దాని తర్వాత దివ్య అడిగిద్ది, బెల్లు కొట్టేటప్పుడు బాల్ గాల్లో ఉండాలి కదా మరి ఉందా అంటే లేదు అదే కదా స్ట్రాటజీ అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తూ ఉంటాడు. కనీసం ఇమాన్యుయల్ చెప్తాడు అదే స్ట్రాటజీ, వాళ్ళు ఫాలో అయిన స్ట్రాటజీ అనగానే దాని తర్వాత బిగ్ బాస్ వస్తుంది వాయిస్ చాలా సీరియస్ నోట్లో. ఏంటంటే స్ట్రాటజీకి ఫౌల్ గేమ్కి ఉన్న తేడా బిగ్ బాస్కి చాలా బాగా తెలుసు. బిగ్ బాస్ చెప్పింది ఏంటి, బెలూన్ గాల్లో ఉండాలని, అది టాస్క్, నువ్వు టాస్క్ని పక్కన పెట్టేసావు. గాల్లో ఉంచడానికి నువ్వు ఏదైనా స్ట్రాటజీలు వేస్తే వేరే విషయం, కానీ ఆ బెలూన్నే గాల్లో ఉంచకుండా అది ఫస్ట్ పార్ట్ బెలూన్ గాల్లో ఉంచడం, సెకండ్ పార్ట్ కౌంట్ చేయటం. కౌంటింగ్ ఎవరిది, నుంచున్న వాళ్ళది. గాల్లో ఉంచే బాధ్యత ఎవరిది, కూర్చొని మాస్క్ పెట్టుకున్న వాళ్ళది. ఇద్దరికి సరిసంగా బాధ్యతలు పంచాడు బిగ్ బాస్. బెలూన్ నువ్వు వేయాలి, నువ్వు కౌంట్ చేసుకో, వాళ్ళు ఊరుతూ ఉండాలి. నువ్వు డైరెక్ట్గా బెలూన్ పక్కన పెట్టేస్తే ఆయన మాస్క్ వేసుకుని ఏం చేయాలా, ఛాలెంజ్ మాస్క్ వేసుకోవటమా, సింపుల్ కదా. నువ్వు టాస్క్ని తీసి పక్కన పెట్టేశారు, మినిమంగా అర్థం కాలేదా. దీని ఆవిడ నోరేసుకొని ఎంత అరిచినా ఓకే, రాము ఓకే, ఇమాన్యుయల్ కన్విన్స్ అయ్యారా నాకు అర్థం కాలేదు, ఎందుకు కన్విన్స్ అయ్యారో. ఇది చూడాలి అసలు ఎందుకు కన్విన్స్ అయ్యారు ఏంటి అని చెప్పి.
టాస్క్ని పక్కన పెట్టేస్తే అది స్ట్రాటజీ ఎట్టా అవుతుందమ్మా. సో ఫౌల్ గేమ్కి తేడా తెలుసు, ఆట స్ఫూర్తికి ఇది విరుద్ధం. దీంట్లో అందరికన్నా ముందు వరుసలో ఉంది రీతుపవన్. ఎందుకంటే నాకు తెలిసి వీళ్ళే స్టార్ట్ చేస్తుంటారు, అందుకని బిగ్ బాస్ ఆ పేరు చెప్పాడు. దాని తర్వాత అందరూ దాన్ని పాటించిన తర్వాత అందరూ వెళ్ళి బెల్లులు కొట్టారు. కేవలం సంజన ఫ్లోరా మాత్రమే తప్పుదారి పట్టకుండా అందరికన్నా దగ్గరగా వచ్చారు. సో సంజన గారు చూస్తే ఆవిడ ఏదో విధంగా దాన్ని మేనేజ్ చేసి సైడ్ నుంచి ఫోన్ వదులుకుంటే బాల్ని బెలూన్ని ఇలా ఉంచారు. అది ఆ మాస్తో అతికిచ్చి ఉంచారా, ఎలాగ ఉంచినా సరే గాల్లో ఉంచారు, ఆవిడ పేలిపోకుండా ఉంచారు. కానీ గాల్లోనే ఉంది, కిందకి టచ్ అవ్వాలి. ఎటువంటి సపోర్ట్ తీసుకున్నా ఫ్లోరా గారు కౌంట్ చేశారు, వెళ్ళి బెల్లు కొట్టారు. ఇంకెంటనే సంజన గారిలో నవ్వు వస్తుంది, అమ్మా నేను బాగా ఆడాను మొత్తానికి. నన్ను ఇప్పుడు ఆవిడని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, వాళ్ళలో వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు, స్వార్థం చూసుకున్నారు. అది తప్పు పట్టాను నేను. కానీ ఆవిడ ఒక టాస్ గెలిస్తే ఆవిడకి ఆనందం వస్తుందిగా. ఆవిడకుంటుంది అరే నేను గెలిచాను, నన్ను తక్కువ అంచనా వేశారు, నెక్స్ట్ లెవెల్ అని అనుకుంటాం కదా. సంజన థ్యాంక్ యూ బిగ్ బాస్ అనగానే బిగ్ బాస్ కానీ తప్పు ఎవరు చేసినా శిక్ష అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు వర్తిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక డెసిషన్ ఫైనల్, ఓకే గేమే తప్పుదారి వెళ్ళిపోయింది కాబట్టి మీరు కలగజేసుకున్నారు, ఐఎమ్ హ్యాపీ, అలా ఉండాలి, ఖచ్చితంగా మంచిగా చేయాలి. బిగ్ బాస్ టీం అదరగొట్టారు. కానీ ఇక్కడ మరి వాళ్ళు గెలిచారు కదా, అవుట్ అండ్ అవుట్ వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఇవ్వకుండా ఓకే, కానీ వాళ్ళకి అంటే ఎవరికి ఇవ్వకుండా తప్పు అందరికీ అని చెప్పి ఇవ్వకుండా అంటే ఏంటి? టార్గెట్ చేశారా సంజన గారిని ఫ్లోరా గారిని అంటే? టార్గెట్ చేశారు, సంజన గారిని కాదు, యాక్చువల్గా ఫ్లోరా గారిని క్లియర్గా టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక 100 పాయింట్స్ ఇస్తే మిగతా వాళ్ళందరూ తప్పు చేశారు కాబట్టి వాళ్ళకి అసలు పాయింట్స్ ఇవ్వకూడదు. వీళ్ళకి 100 ఇచ్చి వదిలేస్తే అందరికన్నా హైయెస్ట్లో వెళ్ళిపోతారు. లాస్ట్కి వెళ్ళి డేంజర్ జోన్లో ఉంటారు, అంటే బాటమ్ 2లో ఉంటారో కూడా చెప్పలేము, ఎన్ని టాస్కులు జరిగితే చెప్పలేము. ఆ రిస్క్ తీసుకోదలుచుకోవాలి వాళ్ళు. అలాగే వీళ్ళకి 100 ఇచ్చి మిగతా వాళ్ళకి ఇద్దాము అంటే వాళ్ళందరూ తప్పు ఆడారు. సో వాళ్ళకి మినిమం పాయింట్స్ కూడా ఇవ్వలేరు. సో సింపుల్గా తప్పు అందరిది అని చెప్పి చెప్పి ఒక మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రం వేసేసారు. వేసేసి మీకు గుణపాఠం నేర్పించడానికి ప్రస్తుతం ఉన్న పాయింట్స్లోని సగానికి తగ్గిస్తున్నాను అని చెప్పి అన్ని పాయింట్స్ సగం తగ్గించారు. ఇంకా ఆవిడకి ఏడుస్తుంది, అరే గెలవక నేను గెలిచాను ఏందిరా ఇది అని చెప్పి ఆవిడ ఏడుస్తున్నాడు. ఏడుపులో తప్పే లేదు, బాధే అంత గట్టిగా ఉంటుంది బాధ. సూపర్గా ఆడాము గెలిచాము అన్న దాంట్లో అలా తీసేస్తే పక్కన వాళ్ళ వల్ల మనం పోవటం ఏంటి నాకు అర్థం కాదు. పోనీ ఏమైనా డిపెండెన్సీ ఉందంటే ఏమీ లేదు, వాళ్ళు తప్పుగా ఆడటం వల్ల నాది పోవటం ఏంటి? ఖచ్చితంగా బాధ వస్తుంది. కొద్దిగా ఇది ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది లాస్ట్లో, చూద్దాం. సో గెలిచి కూడా ఓడిపోయాము అది అని చెప్పి. మీకు ఇక్కడ ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, పాయింట్స్ సగం తగ్గితే అందరికి తగ్గినాయి కదా సగం, అందులో పెద్ద లాజిక్ ఏముందని. కానీ ఒక లాజిక్ ఉంది ఏంటంటే, ఇనీషియల్గా చూసుకుంటే 100-80 20 పాయింట్స్ డిఫరెన్స్. ఇప్పుడు 50-40 10 పాయింట్స్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చే దాంట్లో వీళ్ళు కనుక గెలిస్తే అప్పుడు మళ్ళీ 80 వస్తుంది కదా, అక్కడ 120 అవుతుంది. 100 వాళ్ళకి వచ్చి వీళ్ళకి వచ్చింది అనుకోండి 80-50 130. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది, ఆ 10 పాయింట్స్ తగ్గుతుంది. అది నేను చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ సేమ్ రేషియోలో తగ్గించారు కాబట్టి, అంటే తర్వాత పెరిగేటప్పుడు సేమ్ రేషియోలో కదా మళ్ళీ 180 కదా. సో ఆ లెక్కలో డిఫరెన్స్ వస్తుంది. 20 పాయింట్స్ అనే డిఫరెన్స్ కాస్త 10 పాయింట్స్కి పడిపోతుంది. సో ఇది కొంచెం గేమ్ చేంజింగ్ మూమెంట్ అవుతుంది అనమాట తర్వాత గోయింగ్ ఫార్వర్డ్, ఈ 10 పాయింట్స్ డిఫరెన్స్ అన్నది. సో ఇది లైవ్లో జరిగింది, ప్లస్ ఆ ప్రోమో అనాలిసిస్. వీళ్ళ అతి తెలివికి జోహారా చెప్పాలి. వాళ్ళిద్దరు కనుక కలిసి ఆడుంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ టాస్క్లను చూడటానికి ఒక ఊపు ఉండేది వాళ్ళ సైడ్ నుంచి. తప్పేం లేదు, కొంత టైం వాళ్ళకి అలా అనిపించడంలో తప్పలేదు. కానీ బట్ మెయిన్ పాయింట్ ఎక్కువ అనాలిసిస్ చేస్తారని అనిపించింది. ఒక పాయింట్ వాళ్ళకి ట్రిగ్గర్ అవడం తప్పలేదు, మిగతా ఎవరికి అవ్వలేదంటే వాళ్ళు తెలివి తక్కువలు కాదు. స్వార్థంగా ఆడమన్నారు, క్లియర్గా బోర్డు పెట్టారు, పాయింట్స్ అని చెప్పారు కాబట్టి అర్థమైపోతుంది వాళ్ళకి. లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు గేముల్లోంచి. ఒకవేళ ఎలిమినేట్ అయితే వీళ్ళు చేసేది ఏముండదని తెలుసు. బిగ్ బాస్ అలా తీసాడు కదా, వీళ్ళ చేతికి ఎందుకు ఇస్తాడు? నామినేషన్లు కాదు కదా, అది ఆలోచించలేపారు వీళ్ళు. ఆ ఒక్క పాయింట్ మిస్ అయ్యారు, ఓవర్గా థింక్ చేశారనిపించింది. అది వీళ్ళిద్దరికి అన్యాయం అంటే ఫ్లోరా అనే టార్గెట్. సో అదనమాట సంగతి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. దీనికన్నా ముందు ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఓటింగ్ అనాలిసిస్. కళ్యాణ్ చాలా దగ్గరికి వచ్చాడు, తనుజ గారికి దాటాడు కూడా ఒక దాంట్లో. అయితే చూడండి, నచ్చుతుంది. ఛానల్ లైక్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.